హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే మనం మెంబర్షిప్ చెక్ ఇన్ అనే ఆపరేటర్ పైన క్వశ్చన్ సాల్వ్ అయిపోతున్నాం. అర్జెంట్గా వీడియోని సేవ్ చేసుకో. అండ్ ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు స్కిల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో, రైట్? సో బేసికల్లీ మెంబర్షిప్ చెక్ అనే ఆపరేటర్స్ మనకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ 4 టాపిక్స్లో మనం వాడచ్చు: స్ట్రింగ్, రేంజ్, లిస్ట్, టపుల్. సో బేసికల్లీ అవి ఎలా పనిచేస్తాయంటే మనం అనుకున్న వాల్యూ ఆ కండిషన్లో ఉందా లేదా చెక్ చేసి మనకు చెప్తుంది, రైట్? సో మీరు ఇక్కడ కోడ్లో చూస్తే ఎస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో పైథాన్ అనే స్ట్రింగ్ అనేది స్టోర్ చేసిండు, రైట్? సో మళ్ళీ సిహెచ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో వై అనే స్ట్రింగ్ పెట్టిండు. సో కండిషన్ పెట్టిండు ఏమని, వై అనేది మనకు ఎస్ అనే స్ట్రింగ్లో ఉంటే, అంటే పైథాన్ అనే స్ట్రింగ్లో ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలా? క్యారెక్టర్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, వై అనే క్యారెక్టర్ పైథాన్లో ఉందా? సో అబ్సల్యూట్లీ ఉంది. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? క్యారెక్టర్ ఫౌండ్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎస్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో హలో వరల్డ్ అనే స్ట్రింగ్ స్టోర్ చేసిండు. సిహెచ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసిండు, దాంట్లో వరల్డ్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేసిండు. సో కండిషన్ పెట్టిండు ఏమని, వరల్డ్ అనే స్ట్రింగ్ మనకు ఎస్ అనే వేరియబుల్లో ఉంటే ఏం ప్రింట్ చేయాలి? మనం సబ్ స్ట్రింగ్ ఫౌండ్ అనేది ప్రింట్ చేయాలి స్టేట్మెంట్, లేకపోతే ఏం ప్రింట్ చేయాలా? సబ్ స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మీరే చెప్పండి, వరల్డ్ అనే వాల్యూ మనకు ఎస్ అనే వేరియబుల్లో ఉందా? అబ్సల్యూట్లీ ఉంది. సో అప్పుడు మనకు ఏం ప్రింట్ చేస్తాం? మనం సబ్ స్ట్రింగ్ ఫౌండ్ అనే స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో చూడండి. సో అర్థం అవ్వకపోవడం ఏముండదు, జస్ట్ నేను చెప్తుంది కరెక్ట్గా వింటున్నా లేదా అది చెక్ చేసుకోండి, రైట్? So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.